1 kilo sale. ప్రస్తుతం మనమైతే లాల్ దర్వాజా బోనాల సంబరాల్లో ఉన్నాము. ఇది మన సంస్కృతి, ఇది మన దేశం, ఇది మన ధర్మం. లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కూడా ఆలయంలోకి అన్ని ఏర్పాట్లు చేసి అలాగే వచ్చిన భక్తులకు పలుకుతోంది. ఎన్నో దశాబ్దాలుగా ఎందరో మహానుభావులు వారందరూ చూపినటువంటి మార్గంలో వారు చూపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో అన్ని కార్యక్రమాలు కూడా ఎటువంటి సూచన తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆనాడు చూపినటువంటి మార్గంలో నడిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గత వారంలో వారికి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆ గల్లి దగ్గర దూరాలు వస్తున్నాయి, వాటిని లోపలికి పంపించండి సార్. అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాలు జరిగినటువంటి ఆ కార్లు ఎట్లా వచ్చినాయి? అలాగే లాల్దర్వాజా నుంచి వస్తున్నటువంటి చికోటి ప్రవీణ్ గారి వెహికల్ 444 అనుమతించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సభ్యులందరూ కూడా మా వెంకటేశ్వర గారు వారికి ప్రతి ఒక్కరు కూడా మాణిక్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఆలయ చైర్మన్
శ్రీ మారుతి యాదవ్ గారిని మనము అభినందించాలి. ఎందుకంటే వారి టీం కూడా ఎంతో చక్కటి కార్యక్రమం కుటుంబ సభ్యులను మన టైంను వెచ్చించి వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతాకి జై, గోమాతాకి జై. అదేవిధంగా తెలుగు ఉదయ సామ్రాట్ ధర్మరక్షణ అనే సంస్థను ప్రారంభించి इम्पोर्टेंट आज बोनाल जो अम्मा बुलाए, क्या बोल के बुलाए, सबको आओ, इसके अंदर कोई जात पात नहीं बोले, सब जने आओ. तो उसके लिए ये दूसरे जो आओ बोले, मैं आया हूँ और आके एक ही बात बोलूँ, जितने भी पॉलिटिशियंस मेरे सामने हैं, मैं उनको एक रिक्वेस्ट रखा, मेहरबानी करके जात पात की बात मत करिए, डिवाइड एंड रूल मत करिए, आप यूनाइट और लीड करिए. आए तो आप डेवलपमेंट की बात करिए, आप फिरके की बात मत करिए. हम हिंदुस्तान में हैं, हम पाकिस्तान में नहीं हैं. तो हम मुसलमान हैं, ये कोई बात के दो राइज नहीं है. ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह है, कोई दो राइज नहीं है, मगर हिंदुस्तान में है, पाकिस्तान में नहीं है. तो हमारा मानना क्या है, हर एक मजहब की आस्था को, हर एक मजहब के तबके को हमको रिस्पेक्ट करना है. तो वो रिस्पेक्ट के तहत मैं यहाँ पे आया हूँ और आवाम को वोट मैसेज दिया हूँ कि आप लोग जिंदगी में आपकी खुशहाली आना, तरक्की आना, और जो मिलजुल के हम और आप रहते वो है सबसे ज्यादा इम्पोर्टेंट. और रही बात फिरोज खान की, मिलादुल नबी रहो, फिरोज खान रहते, बोनाल रहो, फिरोज खान रहते, गणेश चतुर्थी रहो, फिरोज खान रहते, चर्च में फिरोज खान रहते, गुरुद्वारा में फिरोज खान रहते. तो फिरोज खान एक सेक्युलर सोच के इंसान है और एक सेक्युलर कांग्रेस पार्टी के है. तो यहाँ पे हमारे को हमारा देश और इंसानियत इम्पोर्टेंट. जय हिंद, जय कांग्रेस, धन्यवाद, शुक्रिया. ప్రస్తుతం మనమైతే లాల్ దర్వాజా బోనాల సంబరాల్లో ఉన్నాము. ఇక్కడ గొప్ప మహోత్సవాలతో భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. ఆ పోతురాజుల మేళాలు, తాళాలు, వాళ్ళ అంటే అందరూ ఒక పండుగలా చేసుకుంటున్నారు. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఒక పండుగలో చేస్తున్నారు కాబట్టి సో భక్తులందరూ తరలి వచ్చారు. ఒకసారి మీరు చూడొచ్చు, అందరూ బోనాలు ఎత్తుకొని వచ్చి చిన్న పిల్లలతో సహా అందరూ రెడీ అయ్యి అందరూ ఫ్యామిలీతో సంతోషంగా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారికి బోనాలు అర్పించి వాళ్ళ కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. సో గతం నుంచి ఇప్పుడు హిస్టరీలో చూసుకున్నట్లయితే నవాబులు కూడా ఈ బోనాల పండుగ చేసిన చరిత్ర మన తెలంగాణకే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు వచ్చిన కాకతీయుల నుంచి కూడా ఈ బోనాలు జరిపే అవకాశం ఉందని చెప్పేసి మనం క్లియర్ గా చూస్తున్నాము. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది అంటే ఇప్పటిది కాదు, ఇది గత 1000 సంవత్సరాల నుంచి ఈ పండుగ మనల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. గతంలో ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కానీ ఇలాంటి విషయాలకు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత ఏం చేసినా తగ్గకపోవడంతో అందరూ అమ్మవారికి ఆ నైవేద్యం అర్పించి అమ్మవారికి కోపం వచ్చింది, అమ్మవారిని శాంతింపజేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అమ్మవారికి నైవేద్యం తీసుకుపోయి పెట్టడం. అలా పెట్టిన తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ ఆ వ్యాధి పోయి అందరూ మంచిగా ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ భక్తులు కూడా నమ్ముతున్నారు. సో అదే విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పండుగను ఇలాగే కొనసాగిస్తున్నారు. ఇది జస్ట్ ఇది ఒక పండుగే కాదు, తెలంగాణ సంస్కృతిని, సామరస్యతను, వాళ్ళ భక్తి భావాన్ని కూడా బయటికి చూపించే విధంగా ఉంది. అంటే ఒక కులము, ఒక మతం అని కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సాంస్కృతికంగా చూసుకొని అందరూ కలిసిమెలిసి, ముఖ్యంగా ఇది ఓల్డ్ సిటీలో ఇంకా ఘనంగా జరిగే పండుగ కావడంతో సో అందరూ ఈ విధంగా చేస్తున్నారు. సో చూడండి, ఒకసారి భక్తులందరినీ చూడండి, బోనాలకు సంబంధించిన కూడా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం అంతా అయితే బోనాలు ఇచ్చేసి వస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఇంత మొత్తం సంబరాలు నిండిపోయింది, మొత్తము వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారు బోనాలకి ఇక్కడ? ఇది మేము చేసేది శాఖ అంటాము. సో ఇందులో నీళ్ళు, పెరుగు, వేపాకు,
నైవేద్యం అంతా వేసి అమ్మవారికి సమర్పిస్తాము. ఇది పిల్లలకి ఎవరికి ఏం రోగాలు రాకుండా అందరం హ్యాపీగా ఉండాలి అని ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఇక్కడికి వెళ్ళానా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా? నాకు సెకండ్ ఇయర్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇక్కడ మ్యారేజ్ వచ్చారా మీ ఫ్యామిలీతో కలిసి వచ్చారు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీతో ఈ విధంగా చేసుకోవడము? చాలా హ్యాపీగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ మంచిగా ఇట్లా సంబరాలు మొత్తము డముకులు పోతురాజులు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. మేము ఇక్కడే 20 years నుంచి ఉంటున్నాము. 20 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇక్కడే బోనాలు చేస్తుంటాం మేము. అది మేము తెచ్చే శాఖ. సో అంత మంచి జరగాలి అని. ఏం కోరుకున్నారు మరి? అమ్మవారిని ఏం కోరుకున్నారు? అందరికీ మంచి జాబ్స్, ఎడ్యుకేషన్ అంతా బాగుండాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలి, అంతే. మంచి హెల్త్ ఉండాలి, అంతే. మొత్తం ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఇక్కడ ఎప్పుడు చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ కదా ఇక్కడ ఓల్డ్ సిటీ బోనాలు అంటే. లాల్ దర్వాజా బోనాలు అంటే చాలా ఫేమస్. సో నమస్తే. ఎలా అనిపిస్తుందమ్మా బోనాల ప్రతి ఏటా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం? ప్రతి సంవత్సరానికి ఇంకా ఏంటిది బోనాలు అనే ఉత్సాహము ఇంకా ఎక్కువనవుతుంది, కానీ చాలా ఎక్కువైపోయింది. యాక్చువల్ గా ఇది 117వ సంవత్సరంది. యాక్చువల్ గా నిజాం టైంలో 117 ఏళ్ల కింద ప్లేగ్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోయినారు భాగ్యలక్ష్మి గుడికి దాకా. నిజాం ప్రభుకి ఇట్లా బంగారు చాటల అమ్మవారికి కానుకలు నీళ్ళల్లో ప్రవహిస్తే ఎంబడే నెక్స్ట్ డేనే వరదలు అనేది ఆగిపోయినాయి. అయితే అప్పటి నుంచి మనకు ఇక్కడ బోనాలు అనేది చాలా చాలా గ్రాండ్ గా అవుతాయి, చాలా ప్రసిద్ధి. అసలు ఏ విధంగా జరుగుతుంది మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి. బోనాల్లో ఉన్న విశిష్టత ఏంటి, ఎలా జరుగుతుంది బోనాలు అంతా అని? బోనాలు అనేది అంటే మనం అమ్మవారికి నైవేద్యం తీసుకొని వస్తాము. పచ్చన్నము, కోయిగూర, బొబ్బర్లు, బూరెలు తీసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాము. చాలా సంబరంగా అనిపిస్తుంది. అందరూ చాలా సంబరంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా. ఫ్యామిలీతో వచ్చేసారు? ఫ్యామిలీతో వచ్చేసాము. అసలు ఇట్లా ఎక్కడ కాదు, ఈ వైబ్స్ అనేది ఎక్కడ ఉండేవి. అయితే అంతటా బోనాలు కానీ ఈ విధమైన వైబ్స్ ఎక్కడ ఉండేవి. అంత బాగుంటది ఇక్కడ. తెలంగాణ వాళ్ళంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. తెలంగాణ తెలంగాణ అంటే నెక్స్ట్ ఎట్లయినా ఉంటది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పసుపు అన్నం తీసుకొచ్చాము, తోటకూర తీసుకొచ్చాము, పరమన్నం తీసుకొచ్చాము, బెల్లం అప్పాలు అంటారు అవి కూడా తీసుకొచ్చాము. పచ్చి పులుసు అమ్మవారికి చాలా ఇష్టము, అది కూడా చేసుకొని వచ్చాము అనమాట. ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు. ఇవన్నీ మేము అమ్మవారికి ఎక్కిస్తాము. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక 9 years అవుతుంది. 9 years నుంచి చేస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తాం మేము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్. ఎలా అనిపిస్తుంది ఈ రోజు వచ్చింది అని అనుకుంటే ముందే మీరు? చాలా బాగా అనిపిస్తుంది. ఒక 1 month నుంచి ఎప్పుడు వస్తుందా అని ఒక ఆలోచన ఉంటుంది. ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది మాకు. ఏంటి అంటే అప్పటికిప్పటికి రష్ పెరిగింది. పూజలు ఇప్పుడు ఈ మధ్యలో బాగా పెరిగాయి అన్నమాట. చాలా బాగా చేస్తున్నారు పూజలు. ఏం కోరుకున్నారు అమ్మవారిని? అందరూ బాగుండాలి, మంచి చదువులు ఉండాలి, ఆరోగ్యాలు బాగుండాలి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ బోనాలకి? ఏమి ఇచ్చారు మీరు? ప్రతి సంవత్సరం వస్తుంటాం. సో ఈసారి కొంచెం బందోబస్తు అంతా బాగుంది. సో గతానికి ఇప్పుడు తేడా ఏంటి? తేడా అంటే ఈసారి సెక్యూరిటీ బాగుంది, మొత్తం బాగుంది. సో ఇవాళ పెట్టిన ఫెసిలిటీస్ కూడా బాగుంది. సో ఈసారి దర్శనం కూడా తొందర అయిపోయింది. సో ఎంతమంది పొలిటీషియన్స్ వచ్చినా ప్రజలకు ఇబ్బంది అవ్వట్లేదు. ఏం కోరుకున్నారు అమ్మవారు? మార్నింగ్ నార్మల్ గానే ఇంకా ప్రతి ఇయర్ వస్తుంటాం. హాయ్ బోలో. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన 7 years. లేదు, మాది కడతాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసింది. చాలా తేడా అనిపిస్తుంది. ఇప్పుడైనా మా 7 years నుంచి ఎత్తుకుంటున్నా కదా, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అవును. నేను ఎప్పటి నుంచి చేస్తున్నారు?
7 years నుంచి. ఏం పేరు మీ పేరు? ప్రవళిక. 7 years నుంచి వచ్చి ఇక్కడే బోనాలు తీసుకుంటారు. అవునండి. సో ఏంటి ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? మంచి చదువుకోవాలనేసి. మంచి చదువుకోవాలి, జాబ్. ఓకే. ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో వస్తుంటారు. అవునండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే మంచిగా అంటే తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ఇలా కట్టు బొట్టు భలేగా వచ్చారు. వీళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం చేస్తున్నారు. హాయ్. हेलो చూడండి. जी पायल నివాత్ क्या लाई? तेल ची चावल दही ఏం కోరుకున్నారు అమ్మవారిని? वो नहीं बोल सकते ना विश क्या मांग रहे हो सब अच्छा ओंदे अच्छा ऐसे इस रहे तो बोल के नहीं రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? हाँ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 4-5 years ప్రాపర్ ఎక్కడ? ఎక్కడ? कहाँ पे रहते कादेपुर विलेज बसवा कल्याण హౌ యు ఫీల్ ఇదర్? नाइस ट्रेडिशनल अच्छा लगता है ఏం తీసుకొని వచ్చినారు అమ్మవారికి నైవేద్యం? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇట్లా? మేమా ఇప్పుడు 10 years నుంచి 14 years నుంచి చేస్తున్నాం. 10 years నుంచి వస్తున్నారా? ఇక్కడే ఉంటాం మేము. ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని 14 years? అందరూ మంచిగా ఉండాలని. ఏమేం తెచ్చారు నైవేద్యానికి? బోనము, పచ్చకూర, పెరుగు, బెల్లం, పప్పు నైవేద్యం. వేపాకులు మొత్తం మంచిగా దీపం ఆరాధన అవును అనిపిస్తుంటది ఇక్కడ వచ్చినప్పుడల్లా. మేము ఇక్కడే ఉంటాం, మంచిగానే ఉంటాం, మేము పక్కనే ఉంటాం మేము. మీరు చెప్పండి, అదే విశిష్టత ఏంటి ఇక్కడ బోనాల విశిష్టత? చూస్తుంటాం మంచిగానే అనిపిస్తుంది. ఆమె చల్లగా చూస్తుంది మమ్మల్ని. బోనం, పెరుగు, అన్నం, కొయ్యూర చేసుకొని అర్పించి కావాల్సిన కోరికలన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటది. సంహిత బోనాలు ఎత్తుకొని వచ్చినావు నువ్వు కూడా? ఏం తెచ్చినావు? బోనంలో ఏం తెచ్చినావు? నైవేద్యం తెచ్చావా? కోరుకున్నావా దేవతని? ఏం కావాలి నీకు? బాగా చదువుతాను ఇచ్చిలే. ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? బాగుందా? ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? 7 ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 7. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సరే, మంచిగా అనిపిస్తుందా? మంచిగా. మమ్మీ వాళ్ళందరూ వచ్చినారా? చెప్పు, ఏమేం చూసినావు ఇక్కడ నువ్వు? పోతురాజు 2 సార్లు చూసినావా? సరే. చెప్పు, దేవత పేరు చెప్పు. ఇక్కడ దేవత ఎవరి పేరు చెప్పు? ఇంకొకసారి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నాను. ఇప్పటికీ కూడా ఎత్తుకుంటా, ఎప్పటికీ కూడా నేను ఎత్తుకుంటా బోనం. నైవేద్యంలో అది ఏం కూర? కొయ్యూర, అన్నము, బెల్లము, పెరుగు, ఇంకా ఏం కోరుకో. అమ్మ మాకు చల్లంగా చూసుకుంటే చాలు. అమ్మ మాకు చూసుకోవాలి, మేము అమ్మని మంచిగా చూసుకుంటాం. మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా ఈ వాతావరణం చూస్తుంటే? పండగ సందర్భంగా మంచి భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు ఇట్లనే జరగాలి, ఎప్పుడు ఇట్లనే జరిగితే మేము చేసుకుంటా ఉంటాం అందరం కలిసి ఆరోగ్యంగా. ప్రతిసారి సంవత్సరం చేసుకుంటాను. మ్యారేజ్ అయ్యి 20 years ఇక్కడనే ఉంటారు మా హస్బెండ్ వాళ్ళు. ఇక్కడ ఉన్న పచ్చి వేస్తూనే ఉంటారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అయితే బోనాలు అయితే ఎత్తుకొని వస్తున్నారు. సో ఇక్కడ మన ముందు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము బోనాల గురించి, అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు అని చెప్పేసి. నమస్తే అండి, అందరికీ ముందుగా బోనాల శుభాకాంక్షలు. మేము
నా పేరు భవ్య. మేము అంటే డాడీ గత 30 సంవత్సరాలుగా చేస్తున్నారు బోనాలు. అప్పటి నుండి బోనాలు చేస్తున్నారు అనమాట డాడీ. సో మేము చేసినప్పటి నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు ఇయర్ మమ్మల్ని గ్రోత్ మంచిగా సిరి సంపదలు మంచిగా అన్నీ మంచిగా ఇస్తుంది. సో మాకు ఎప్పుడు అమ్మవారు చల్లని దీవెనలు అందరికీ ఇస్తుంది. మాకు ఎప్పుడు అమ్మవారి దీవెనలు ఉంటాయి. ఎప్పుడు సంతోషంగా చేసుకుంటాం. ముఖ్యంగా బోనం అంటే భోజనం అండి, అందరికీ తెలిసిందే. దాంట్లో అన్నం బెల్లం పెరుగు కోయిగూర అట్లా అన్ని చల్లని థింగ్స్ అన్ని పెడతారనమాట అమ్మవారికి చలవ గురించి అని చెప్పేసి. సో జనరల్ గా తెలుసా యాక్చువల్లీ బోనాలు ఎందుకు పెడతారు, ఏంటి దీని విశిష్టత ఏమన్నా ఐడియా? దీనికి చారిత్రాత్మకమైన ఇది ఉందండి. అంటే పూర్వం ఐ థింక్ 1813లో అప్పుడు ఏంటంటే మొత్తం నిజాం సర్కార్ అప్పుడు ఉన్నప్పుడు కలరా వ్యాధి అలా వచ్చేసి అంత ఇబ్బంది ఉంటే ఉజ్జయినికి వెళ్ళేసి ఇక్కడ నుంచి ఆర్మీ వాళ్ళు ఉజ్జయినికి మహాకాళి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ అమ్మవారికి బోనం సమర్పించారంట. అక్కడ నుంచి ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చి ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్లో ఇక్కడ బోనాలు సెలబ్రేట్ చేశారు. సో అలాగే ఇక్కడ లాల్ దర్వాజాలో కూడా సింహవాహిని అమ్మవారికి బోనాలు సెలబ్రేట్ చేశారు. అప్పటి నుంచి కూడా బోనాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. ఏటా ఇంకా చాలా టెంపుల్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి. అందరూ ప్రతి ఇయర్ చేయని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. వాళ్ళకి మంచి జరిగి ఇంకా చేస్తున్నారు. అమ్మవారు జరిపించుకుంటున్నారు. అలాగా అనిపిస్తుంది, ఇంత మంది అంత అంగరంగ వైభవంగా చేస్తున్నారు. డప్పులు మేళాలు తాళాలు పోతురాజులు అంటే ఇయర్లీ ఒక్కసారి అధికారికంగా గవర్నమెంట్ కూడా చేస్తుంది. ప్రభుత్వం కూడా దీనికి చాలా సహకరిస్తుంది. ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా సంతోషంగా సంబురంగా చేసుకుంటారు. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంకో నమ్మకం ఏంటి అంటే అమ్మవారు పుట్టింటికి వచ్చారు అని చెప్పేసి ఆడపడుచుని ఎంత ఘనంగా చూసుకోవాలి అని చెప్పేసి అదొక నమ్మకం ఉంది. ముఖ్యంగా అమ్మవారు కూడా వాళ్ళ పుట్టింటికి వచ్చినట్టు ఆషాఢ మాసంలో ఈ బోనాలను అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మహిళలు ఎంత మంచిగా రెడీ అయ్యి సంప్రదాయబద్ధంగా వచ్చి ఇక్కడికి బోనాలు అయితే అర్పించడం జరుగుతుంది. ఇక్కడికి మహిళలే కాదు పొలిటీషియన్స్ కూడా చాలా మంది పొలిటీషియన్స్ కావచ్చు చాలా మంది వచ్చి ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ఎంతో మంది మంచిగా హోల్ సిటీలో ప్రతి ఒక్క సాంస్కృతిక తెలంగాణ సాంస్కృతిక ఉట్టిపడేలా ఈ విధంగా ఘనంగా మహోత్సవాలు సంబరాలు చేసుకుంటున్నారు. సో ఇది ఒక తెలంగాణకి ఒక ప్రైడ్ అని చెప్పుకోవచ్చు, ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కొన్ని మాత్రం పండుగలు అధికారికంగా చేసుకొని ప్రతి ఒక్కరు అంటే ఇంత మంచిగా కలిసిమెలిసి తెలంగాణ సంస్కృతిని వీటన్నిటిని ఉట్టిపడే విధంగా చేస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ దీన్ని ఎంతో సంతోషంగా ప్రజలందరూ మంచిగా ఉండాలి, మంచి జరగాలి, అమ్మవారిని శాంతించాలని చెప్పేసి వాళ్ళకి నచ్చిన బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి వెళ్ళిపోతూ ఉంటారు.